హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే 2022-23తో పోలిస్తే 2024లో బ్లాక్ బస్టర్ సినిమాల సంఖ్య కాస్త తక్కువగానే ఉంది. సినీ లవర్స్ ఈ విషయంలో కాస్త నిరాశలో ఉన్నారు. అయితే ఈ ఏడాది రిలీజ్ అయిన కొన్ని పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వరదను రాబట్టాయి. మరి ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగానే వసూళ్లు చేసిన సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. పుష్ప 2 అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ఈ డిసెంబర్ 5న విడుదలైంది. ఈ సినిమా విడుదలైన 5 రోజుల్లోనే 1000 కోట్లు వసూలు చేయడం విశేషం. విడుదలైన 14 రోజుల తర్వాత పుష్ప 2 చిత్రం 1400 కోట్ల కలెక్షన్ను దాటేసింది. పుష్ప 2 సినిమా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇక కల్కి మూవీ. పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమాకు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ లభించింది. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ నిపుణుల ప్రకారం కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లు వసూలు చేసిందని తెలుస్తుంది. స్త్రీ 2 ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఆశ్చర్యపరిచిన చిత్రాలలో ఇది ఒకటి. ఈ ఏడాది 500 కోట్లు దాటిన ఏకైక హిందీ సినిమాగా కూడా ఇదే నిలిచింది. ఖాన్స్, రణవీర్ లాంటి స్టార్స్ లేకుండా స్త్రీ 2 బాక్సాఫీస్ వద్ద ఏకంగా 850 కోట్ల రూపాయలను రాబట్టింది. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ చిత్రం సాధారణ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుని బాలీవుడ్ పేరును నిలబెట్టింది. దేవరా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చాలా చోట్ల నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ ఈ సినిమా 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులో హీరోయిన్గా అడుగుపెట్టింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి నటించిన ది గోట్ సినిమా కూడా 500 కోట్ల క్లబ్లో చేరింది. ఇందులో విజయ్ దివ్యపాత్రాభినయం చేయగా స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. అలాగే త్రిష కూడా ఓ స్పెషల్ సాంగ్లో సందడి చేసింది. మొత్తానికి ఈ ఏడాది సినిమాల్లో టాప్లో మన తెలుగు సినిమాలే నిలవడం విశేషం. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.